ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఆ కేసులో బెయిల్ కోరుతూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. రాజకేశిరెడ్డి, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు విచారించనుంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా కీలకమైన వ్యక్తులను కూడా సిట్టు అరెస్ట్ చేయాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 7 నిందితులను కూడా సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ 7 నిందితులు కూడా చాలా మంది కూడా ఇప్పటికే తమకు బెయిల్ పిటిషన్ కోసం కూడా వాళ్ళు న్యాయస్థానం ద్వారా పోరాడుతున్నారు. అయితే ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైన ప్రధాన నిందితుడు పచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా వ్యవహరించిన బాలాజీ గోవిందప్ప, ఈ నలుగురు కూడా బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు తాజాగా చూసుకుని నలుగురు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు ఏసీబీ న్యాయస్థానం ముందుకు రాబోతుంది. ఈ నలుగురు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు ఏసీబీ న్యాయస్థానం విచారించబోతుంది. మరి ఏసీబీ న్యాయస్థానం ఈ నలుగురికి కూడా మరి బెయిల్ ఇస్తుందా, లేకపోతే ఈ కేసులో వాళ్ళ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ వాయిదా వేస్తుందా మనం చూడాల్సి ఉంటుంది. ఈ రోజు లిస్ట్ లో మటుకు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఏసీబీ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టబోతుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.